కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వము క్యాటరింగ్ను పరిశ్రమగా గుర్తించాలని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాటరింగ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వినయ్ తాళ్ళూరి రాము తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్యాణ మండపంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా క్యాటరింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ, త్వరలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను క్యాటరింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తమ సమస్యలపై కలవనున్నామన్నారు. తమ సమస్యలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం క్యాటరింగ్ను ఒక పరిశ్రమగా గుర్తించాలని కోరుతున్నామన్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సభ్యులు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్యాటరింగ్లో క్వాలిటీ, క్వాంటిటీ, నాణ్యత ప్రమాణాలతో పాటించి కస్టమర్ల మన్ననలను పొందాలన్నారు. క్యాటరింగ్ యాజమానులు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి క్యాటరింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేదానికి క్యాటరింగ్ అసోసియేషన్ ఈ నెల 10వ తారీఖు భారీ ఎత్తున క్యాటరింగ్ అసోసియేషన్ స్థాపించబడుతుంది. మనం కూడా రేపు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహకరించాల్సింది. క్యాటరింగ్ అసోసియేషన్ ప్రతి క్యాటరింగ్ వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మాట్లాడడానికి కాదు, జస్ట్ నెంబర్ అయినా నెల్లూరు జిల్లా క్యాటరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను వినయ్ కుమార్ నా పేరు. ఈరోజు మేమంతా కలిసి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్యాణ మండపంలో ఒక సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ఇది మాది 4వ ఆత్మీయ సమావేశం. ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఒక అసోసియేషన్ అనేది ఉంది. అలాగే మా క్యాటరింగ్ రంగంలో చాలామంది దీని మీద ఆధారపడి కుటుంబాలు బతుకుతున్నారు. అలాగే ఈ క్యాటరింగ్ అనేది చిన్న విషయం అయితే కాదు. మాకు సీజను, అన్సీజను అలా చాలా ఉంటాయి మనకి కూడా. దాంట్లో భాగంగా 3 నెలలు మాకు అన్సీజన్ ఉండటం జరిగింది. మే, జూన్, జూలై శుభముహూర్తాలు అయితే లేవు. ఓన్లీ రేపు ఆగస్టు 8వ తారీఖు నుంచి మళ్ళీ ముహూర్తాలు స్టార్ట్ అవుతాయి. అయినా మా క్యాటరింగ్ వాళ్ళంతా వాళ్ళ మీద ఆధారపడే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఐస్ క్రీమ్స్ కానీ, కిల్లీ కానివ్వండి, ఫ్రూట్స్ అనేది, లేకపోతే వంట మాస్టర్లు, కటింగ్ మాస్టర్లు, అట్లా ప్రతి ఒక్కళ్ళు క్యాటరింగ్ మీద ఆధారపడి చాలామంది జీవనం సాగిస్తుంటారు. మేమంతా ఒకటే కోరుకుంటున్నాం, క్యాటరింగ్ అసోసియేషన్ కూడా ఒక గుర్తింపు అనేది మాకు ఇవ్వాలని త్వరలో గవర్నమెంట్ కూడా మేము కోరుకోవాలని అనుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని కూడా క్యాటరింగ్ అసోసియేషన్ని ఒక అసోసియేషన్గా గుర్తించవలసిందిగా కోరుచున్నాము గవర్నమెంట్ని. ప్రతి ఒక్కరూ మనకి ఇప్పుడు క్యాటరింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా మేమేం చెప్తున్నాము అంటే, అన్నీ పక్కాగా సేఫ్టీ, ఫుడ్ లైసెన్స్ అండ్ క్వాలిటీగా మెయింటైన్ చేయమని ప్రతి ఒక్కరికి మేము ఈ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాము.
అన్ని ఊర్ల నుంచి దాదాపు చుట్టుపక్కల ఒక 10 జిల్లాల నుంచి మనకి అందరూ ఇక్కడికి ఈ సమావేశానికి విచ్చేయటం జరిగింది. అందరికీ కూడా ఈ ఫుడ్ సేఫ్టీ సంగతి, అలాగే ఎలా మనం ప్రిపేర్ చేయాలి, కస్టమర్కి ఎలాగా హైజెనిక్గా ఇవ్వాలి, మనం కస్టమర్ దగ్గర నుంచి దానికి తగ్గట్టుగా అన్ని ధరలైతే విపరీతంగా పెరుగున్నాయి. దానికి తగ్గట్టుగా మనం కూడా వాళ్ళకి రీజన్గా ఇచ్చి కస్టమర్ కూడా దాన్ని మనం ఆ ధరలు అయితే పెరిగినాయో వాటిని గుర్తించి కస్టమర్ కూడా క్యాటరర్కి సహకరించవలసిందిగా ఈ మీటింగ్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్స్ అండి. ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్యాణ మండపంలో నెల్లూరు జిల్లా క్యాటరర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అసోసియేషన్ నుంచి వాళ్ళ కమిటీ సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి అన్ని జిల్లాల నుంచి అన్ని కమిటీలు కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు క్యాటరింగ్ రంగం అనేది ఆతిథ్య రంగము. అన్ని రంగాల్లో కల్లా కూడా ఈ ఆతిథ్య రంగం అనేది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దీనికి. కానీ ఈ మధ్య దీనికి ఆదరణ కరువైంది. ఎందుకంటే కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ అవడం, మాకు ఐక్యత లేకపోవడం, అవగాహన లేకపోవడం, దానివల్ల ఏంటంటే కొద్దిగా మేము కొన్ని చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. దాని గురించి మేము ఈరోజు ఈ సమావేశంలో మా నెల్లూరు క్యాటరర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా కొన్ని మెలకువలు, రాబోయే రోజుల్లో కొత్త హంగులతో మేము ముందుకెళ్లే విధంగా ఏ రోజుకు ఆ రోజు కొత్తగా నడుస్తున్న ఈ వంటకాలతో అన్నీ మేము అందరికీ తెలియపరిచి ఈ విధమైన వంటకాలతో మనం ముందుకెళ్లాలని చెప్పనేసి, అదేవిధంగా నాణ్యత ప్రమాణాలతో మనం మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీతో మనం ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పనేసి అందరికీ మేము అవగాహన పరుస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ప్రతి ఒక్క క్యాటరర్స్ సభ్యునికి కూడా ఒక కార్డులు మంజూరు చేయాలనుకుంటున్నాం. దాని ద్వారా కస్టమర్లకు కూడా ఎవరైతే క్యాటరింగ్ చేయించాలనుకుంటారో ఈ క్యాటరింగ్ మా అసోసియేషన్లో గుర్తింపు పొందే వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వాళ్ళు కొద్దిగా క్వాలిటీ అండ్ క్వాంటిటీతో చేస్తారని చెప్పనేసి మేము దీని ద్వారా తెలియపరచాలనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాకు కూడా ఒక ఐకమత్యం ఉంది, మాకు కూడా వందలాది మంది సభ్యులు మా వెనకాల ఉన్నారని చెప్పిన ఒక బలం కోసం మేము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాము.